పిల్లల్ని అక్కడ ఉపవాసం పెట్టి నేను ఇక్కడ తినుకుంటూ కూర్చోడం నాకు ఎలా మనసు ఎంత ఉంటుంది మేడం? ఆ 50 రూపాయలు ఉంటే మనం తీసుకోకపోతే ఇంట్లో పిల్లలు తింటారు కదా అన్న ఆలోచనతోటి. ఆ 5 సంవత్సరాల వరకు ఆటో డ్రైవర్లు ఉంటారో తెలియదు, చనిపోతారో తెలియరు, ఈ ఆటో వాళ్ళు ఉంటారో కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏమున్నా కానీ ఆటోల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది, ఎవడు ఎక్కడం లేదు. ఈరోజు ఎట్లుందంటే ఆటో డ్రైవర్ పరిస్థితి, అడుక్కుంటే కూడా ఇష్టం ఎవరు లేడు. ఫ్రీ బస్సులు పెట్టారు కదా మేడం, అవి తీసేస్తే మా గవర్నమెంట్ న్యాయం చేసినట్టు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఫ్రీ బస్సు పథకం మహిళలకు ఎంతవరకు ఆసరాగా నిలుస్తుందో తెలియదు కానీ ఆటో మీద ఆధారపడ్డ ఆటో వాలాలను మాత్రం రోడ్డున పడేసింది. ప్రెజెంట్ మనం జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. కొంతమంది ఆటో వాళ్ళని అడుగుదాం, ఈ 5 నెలల సంధి వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళు ఎట్లా నెట్టుకొస్తున్నారు, వాళ్ళకు ఆదాయం ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఈఎంఐలు కట్టుకునే స్థాయిలోనే ఉన్నారా లేదంటే అసలు కట్టుకోలేని సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నారా, అసలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు ఒరిగిందేంటి అన్న విషయాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పే, ఉచిత ఫ్రీ బస్సు స్కీమ్ అనేది రన్ అవుతూ 5 నెలలు గడుస్తుంది. అవును మేడం. సో ఎట్లుందన్న మీ పరిస్థితి ఎట్లుంది? మరీ ఘోరం మేడం ఇదైతే పరిస్థితి. ఎందుకంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, అప్పులు చేస్తున్నాం, అప్పులు చేసి ఇల్లు నడిపిస్తున్నాం, అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఏమంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉండే, బాగా నడిచింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే మాకైతే చాలా వరస్ట్ అయిపోయిందమ్మా. ఎందుకంటే ఆటోలైన వదులుకొని ఏదైనా కూలి పనికి పోయినా డైలీ మాకు ఇంత డబ్బులు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇలా అంటే పథకం స్టార్ట్ చేసింది పేద మహిళలకు కొంత ఆసరాగా నిలుస్తుంది, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు చేసుకున్నా, వాళ్ళు ఎక్కడికన్నా ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసుకోవాలనుకుంటే టికెట్ కొనలేని సిచ్యువేషన్లో ఉండేటోళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుంది అన్నారు. అది వాళ్ళకు మహిళల కన్నా ఉపయోగపడుతుందా? వాళ్ళకి ఇస్తే పర్లేదు మేడం, మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కకపోతే మళ్ళీ ఎట్లా మేడం? అక్కడ ఫ్రీ బస్ ఉంది, ఇక్కడ ఆటో ఎక్కడం లేదు, మళ్ళీ సిటీ బస్ కూడా ఫ్రీ బస్ అంటున్నారు. అది ఫ్రీ, ఇది ఫ్రీ అయిపోయింది, ఇంకా ఆటో ఎక్కేవాళ్ళు ఎవరు చెప్పండి? ఆ పరిస్థితి నడుస్తుంది మాది. ఈ 5 నెలల సంది ఎట్లుందన్న? అసలు ఈ 5 నెలల్లో నువ్వు సంపాదించింది ఎంత, వెనకాల వేసుకుంది ఎంత, అసలు మిగులుతుందా? రూపాయి కూడా వెనకేయలేదు మేడం, ఉల్టా అప్పులనే ఉన్నాం. ఇంకా రేషన్ దుకాణానికి వానికి ఇవ్వలేదు, పాల బిల్లుకి కూడా ఇవ్వలేదు, ఏదో కొద్దిగా ఇచ్చుకుంటా డైలీ 1000-1500 చేసినాం, 500లకు వచ్చేసినాం. అట్లాంటి ఘోరం నడుస్తుంది, సగానికి సగం పడిపోయింది. అది కూడా 12 అవర్స్ కాదు, 14 గంటలు చేస్తే 700-800 చేసుకొని పోతున్నాం ఇంటికి. లేకుంటే మాది 8 గంటలు 9 గంటలలో మేము ఇంటికి చేరుకునేవాళ్ళం. అట్లాంటి పరిస్థితి. ఇప్పటికే యూనియన్ల తరఫున ఎన్నో ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకన్నా కనీసం మిమ్మల్ని గవర్నమెంట్ పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? 12,000 ఇస్తాను, అది కూడా ఒప్పుకున్నాము. అది కూడా ఇప్పటి మటుకు అమలు చేయలే కదా మేడం. ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అప్పుల పాలై, అది పరిస్థితి. కిరాయిదమ్మా. మరి కంపల్సరీ నువ్వు రెంట్ ఆయనకు పే చేసినాక 6 నెలల కిరాయి కట్టాలి. ప్రతి నెల 9,000, 6 నెలలు అంటే లెక్కేసుకోండి. ఇక వాడు ఎప్పుడు బండి గుంజుకుంటాడో కూడా గ్యారంటీ లేదు ఓనర్. దాని తర్వాత ఏం మా పరిస్థితి? ప్రతిరోజు మేము 300 రూపాయలు కిరాయి ఇచ్చిన తర్వాతనే మా ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ 300 పట్టుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఓనర్కి ఇవ్వడం లేదనమాట. ఆ పరిస్థితి మాది. लेडीज बहुत कम चल रहा है मैडम, वो क्या बोले तो जेंट्स मिल रहा है, उतना कुछ भी नहीं है कारोबार. इससे पहले कैसा रहता? 5 महीने के पहले अच्छा था मैडम, 5 महीना पहले, इससे पहले अभी कुछ भी नहीं है कारोबार. ये पूरा इफेक्ट क्या के लिए भाई? बस फ्री बस के लिए है ना? क्या कि मैडम वो तो अपने को मालूम नहीं है किस लिए, मगर कारोबार तो कुछ भी नहीं हो रहा है अभी. हाँ, कब से नहीं है? ये 3-4 महीने से नहीं हो रहा मैडम. स्कीम इंट्रोड्यूस होने के बाद ये ऐसा हुआ? हाँ, ऐसा हुआ. फ्री बस के लिए? फ्री बस के लिए हुआ मैडम. और पूरा लोग कोई भी लेडीज कोई भी नहीं आ रहे ऑटो में, पूरा लोग बस को जा रहे लेडीज. फ्री है बोल के. हाँ. कैसा फिर आपका कारोबार कैसा चल? कैसा बोलते जैसा
उबर ओला इसमें रखे क्या? ओला उबर में पैसे भी नहीं दे रहे, ओला उबर वाले पूरा कम दे रहे, ओला उबर वाले पैसे लो भी कम दे रहा है। हाँ फिर घर को कितने लेके जा रहे हैं अमाउंट? कुछ भी नहीं लेके जा रहे मैडम, सुबह से शाम तक निकले तो 400-500 रुपये घर को लेके जा रहे पैसे हाँ। बस। उससे घर चलता क्या? कैसा चलता मैडम, 400-500 रुपये में घर कैसा चलता? कितना होता रोजाना खर्चा आपके घर में? घर में रोजाना खर्चा बोले तो 1000 रुपये, 800-900 1000 रुपये डेली खर्चा होता, 400-500 रुपये घर को जाते, कैसा चलता? పోయిందా మొత్తం? అవును మేడం అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు గవర్నమెంట్ కి? ఏముంది ఫ్రీ స్కీమ్ ఉచిత బస్సు స్కీమ్ తోటి ఆ ఎఫెక్ట్ అంతా మీ మీద పడ్డదా? అవును మేడం పడ్డదా? పడ్డది మేడం. ఏ రకంగా? అంటే ఫ్రీ బస్సు ఫ్రీ పెట్టిన వల్ల లేడీస్ ఎవరు ఎక్కుతలే మేడం, ఓన్లీ జెంట్స్ లేదంటే ఓన్లీ హాస్పిటల్ పోయేటోళ్ళు ఎక్కుతూ వస్తారని. ఎమర్జెన్సీ సర్వీస్. అవును మేడం అంతే. ఇంతకు ముందు ఎట్లా ఉంటుండేనే అంటే ఇంట్లోకి ఎంత అయితే నీ ఇల్లు గడుస్తుండే, ఇప్పుడు ఎంత అవుతుంది, మళ్ళీ దానికి తగ్గ బెనిఫిట్స్ ఏమన్నా దీంట్లో వస్తున్నాయా, ఆమ్దాన్ ఏమన్నా? కాదు మేడం, అప్పుడైతే 1000 రూపాయలు చేసుకుని పోయేది ఇంటికి, ఇప్పుడైతే 400-500 అంతే మేడం, ఎక్కువ ఏం లేదు. అవును ఎవరిని అడిగినా 400-500 ఉంటుంది. మరి అదే 400-500 తోటి ఇంట్లో కూరగాయలు, పాలు, పెరుగు ఉంటుంది, లేకపోతే ఈ నిత్యావసర సరుకులు కావచ్చు, పండగలు పబ్బాలు వస్తాయి, ఇంటికి చుట్టాలు వస్తారు, ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది, ఇవన్నిటికీ ఎట్లా సర్దుకుంటారు? ఏం చేస్తాం మేడం, ఏదో ఒకటి ఇక ఉన్న కాడికి వెళ్ళిపించుకోవాలి కదా మేడం. అట్లానే ఏదో దొడ్డు బియ్యం తింటాను, ఇప్పుడు ఏం చేస్తాం, సన్న బియ్యం తినేటోళ్ళం దొడ్డు బియ్యం తింటాను రేషన్ది. మరి మనం అంటే అడ్జస్ట్ అవుతాం, పిల్లలకి ఎట్లా అడ్జస్ట్ చేయాలి? ఏదో ఒకటి చేయాలి మేడం, ఏం చేస్తాం, ఉన్న దాంట్లో చేయాలి కదా, వాళ్ళకి కూడా చెప్పి ఏం చేస్తాం, ఉన్నప్పుడు అది చేస్తాం మేడం. ఉంటే చెప్పు, నా పైసలు ఉంటే మీకు అవ్వదురా మేడం, అయితే అయ్యి నేను చెప్తాం. ఖరాబార్లు ఏంది 120 రూపాయలు అంటే గ్యాస్ పోసినాం మేడం, 300 గ్యాస్ పోసినా, ఆయిల్ తీసుకున్నా, ఆయిల్ ప్యాకెట్ ఒకటి. ఎప్పుడు వెళ్ళినావు ఇంట్లో నుంచి? పొద్దున ఎప్పుడైనా వెళ్ళినావు? ఎప్పుడు ఇంటికి పోతావు మళ్ళా? ఇప్పుడు 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం మేడం అంతే. ఇప్పుడు 200 చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం, బండి సొంతం. అవును మేడం. ఇక కిరాయి వాళ్ళు ఎట్లుంటారు అన్న, కిరాయి ఆటో నడిపించుకునేటోళ్ళు? ఇక అది మనం వాళ్ళంటే జర ఎక్కువసేపు నడిపిస్తారు మేడం, సాయంత్రం అని నడిపిస్తారు అంతే మేడం. రోడ్ల మీద నించున్న కనీసం ఎక్కేటోళ్ళు అని ఉంటుర్రా అని? వస్తలేరు మేడం, ఎమర్జెన్సీ ఎటైనా హాస్పిటల్ పోయేటోళ్ళే వస్తారు, లేదంటే వస్తలేరు. ఒకప్పుడు ఇట్లా పెద్ద బస్ స్టాండ్ల కాడ జేబిఎస్, ఎంజీబీఎస్, లేకపోతే బస్ స్టాండ్ల కాడ నించుంటే మీకు కారోబార్ దొరికేది, కనీసం ఆటో అని ఆగి ఎక్కేటోళ్ళు, ఓలా ఊబర్లా బుక్ చేసుకునేటోళ్ళు అట్లా బుక్ చేసుకుంటుండ్రు. ఇప్పుడు అవన్నీ డల్ అయినాయి. అవును మేడం, అన్ని డల్ అయిపోయినాయి. అప్పుడు రోజుకి అన్ని పోగా 1000-1500 వచ్చేది, ఇప్పుడు ఏమొస్తలే మేడం, 400-500 అంతే మేడం, 400 కంటే ఎక్కువ వస్తలేవు. మరి ఎట్లానే పిల్లల స్కూల్ ఫీజులు అవి ఇవి వస్తాయి, ఇక ఇంకో నెల అయితే పిల్లలకి బుక్లు అంటారు, స్కూల్లో వాళ్ళ దోపిడలు వాళ్ళు చేసుకుంటుంటారు స్కూల్లో. లేదంటే టీఆర్ఎస్ కేసు గెలిపియాలి ఒకటి, ఏం చేస్తాం మళ్ళీ. ఎప్పుడన్నా ఉందా అని అన్న, అంటే ఇంత లాస్ అవ్వడం, ఆటోలో ఇంత లాస్ అవ్వడం అనేది ఉందా? ఎప్పుడు లేదు మేడం, కరెంట్లో అయినా అటు ఇటు పోయి ఒక 400-500 చేసుకుని వచ్చేది, కానీ ఇప్పుడు అది కూడా లేదు, వేస్ట్ మేడం. కరోనా కంటే కూడా ఇంకా లాస్ లో ఉన్నారు అంటున్నారా? టైం 10 గంటల వరకు అయినా 400-500 చేసుకుని వచ్చిన మేడం, పొద్దుగాల 6 నుంచి 12 గంటల వరకు ఉండేవి అప్పుడు కుల్లా, అప్పుడు 400-500 చేసేది అప్పుడు. మరి ఇట్లనే కంటిన్యూ అయితే స్కీమ్ మరి ఏంటి మీ పరిస్థితి ఏందనుకుంటున్నారు? ఆటోలు అమ్ముకొని ఏదైనా వేరే పనులు చేసుకోవాలి. ఇది మా బతుకు తెరువు ఇది. దీనివల్ల ఈ మనిషి ఎందుకు కష్టపడతాడు? ఉదయం వెళ్ళి సాయంత్రం నా డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తాడు. ఎందుకోసం వెళ్తాడు? తన ఫ్యామిలీ కోసం పోషించుకోవడానికి వెళ్తారు. అలాంటప్పుడు దీని మీద ఉపాధి కోల్పోయినాం మేము. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఉపాధి కోల్పోయినాం మేము. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? నేను దీని మీద కష్టపడిగా నేను పెళ్ళిళ్ళు చేయాలి నా పిల్లలకి. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి? రాహుల్ గాంధీ చేస్తారా, రేవంత్ రెడ్డి పెళ్లి చేస్తారా? మాది బస్సు ఫ్రీ పెట్టడం వల్ల. ఇది కాకుండా ఇంకేదైనా పని చేసుకుందాం అని ఉంటది అన్న, లేకపోతే దీని మీదనే కంప్లీట్ డిపెండ్ అయి ఉన్నారా మీరు? దీని మీద కంప్లీట్ డిపెండ్ అయి ఉన్నాం మేడం. ఇదే మాది ఉపాధి. దీనిది ఉపాధి ఇదే ఉండి వల్ల పిల్లలు చదివించాలన్నప్పుడు బస్సు ఫ్రీ పెట్టినప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టు. అన్ని కాలేజీలలో స్కూళ్ళలో ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఇస్తాను అని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారో తెలియదు. నా పిల్లలు చదువుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి. ప్రతి కాలేజీలో పెట్టండి. స్కాలర్షిప్ ఎందుకు ఇస్తారు? ఇవ్వకండి. ఫ్రీ పెట్టండి. ఎంతవరకు చదువుకుంటున్నారో అంతవరకు ఫ్రీ పెట్టండి. ఇలా పొద్దున ఎప్పుడు వెళ్ళినావు, ఇప్పుడు దగ్గర సాయంత్రం అవుతుంది 4. ఇప్పటి వరకు ఎంతమంది ఎక్కిండ్రు, ఎంతమంది దిగిరు ఉండొచ్చు? నీ ఆటో ఎంత సంపాదించిన ఉండొచ్చు? 300-400 కూడా కాలేదు మేడం. 200 రూపాయలు గ్యాస్ వేసినాను ఇక్కడ.
100 రూపాయలు ఉంటే 100 రూపాయలు కూడా నేను భోంచేస్తాను. ఇప్పుడు నేను సాయంత్రం వరకు 500-600 కూడా ఇంటికి తీసుకెళ్తాను. మేము అంతకుముందు బస్సులు సర్వీస్ చేసినప్పుడు 8 అవర్స్ పనిచేసే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు 14 అవర్స్ పని చేయవలసి వస్తుంది ఫ్యామిలీ పోషించుకోవడానికి. ఆటోలు కూర్చొని మన నడుములు పోతున్నాయి, మా కాలు చేతులు కూర్చున్నాయి. మేము ఎండాకాలము ఇది బాధలు. ఫ్రీ రెంట్ కట్టుకోవాలి. ఆటో రెంటా ఓనా? ఆటో ఫైనాన్స్ లో ఉంది మేడం. ఫైనాన్స్ డబ్బులు వెళ్ళాలి, ఇటు మళ్ళీ నీకు రెంట్ వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ పిల్లలకు చదువులు. 3 months ఫైనాన్స్ కట్టలేదు. ఇవాడు ఎప్పుడు బండి కొనుక్కొని వెళ్తాడో తెలియదు నాకు. బండి ఇది 3 months నుంచి నేను పండుగ వచ్చింది, పిల్లలకు బట్టలు కూడా కొనిపెళ్ళిపోయినాను. రంజాన్ పండుగ వస్తే నేను ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రతి ముసల్మాన్ కంపల్సరీగా రంజాన్ కి బట్టలు కష్టం బాధ అయిపోతుంది మాకు. చిన్న షాపింగ్ చేయాలంటే 3 పిల్లలకి భార్యకు షాపింగ్ చేయాలంటే మినిమం 50,000-20,000 కావాలి. ఎక్కడికి తీసుకోవాలి? కారోబార్ అయితే లేదు. ఎలా బట్టలు తీసుకోవాలి చెప్పండి? చేసుకోలేదు మేడం. ఎక్కడ చేసుకుంటాం చెప్పండి? కొన్ని పని గంటలు ఎక్కువ నడిపిస్తున్నా కనీసం మీరు ఇంతకు ముందు తీసుకుపోయే అంత అమౌంట్ అన్న తీసుకుపోతారా ఇంటికి? లేదు మేడం. మరి మ్యాక్సిమం అంటే 600-700 తీసుకెళ్తున్నాము. దాంట్లో గురించి కొంచెం ఫైనాన్స్కి డబ్బులు తీయాలి, ఇంట్లో ఖర్చులు ఉంటుంది, ఇంట్లో పిల్లలకు జ్వరాలు వస్తాయి, మీ భార్య పంటి నొప్పి వస్తుందంటే 3-4 రోజుల నుంచి మా భార్య పన్ను ఉడబీకాలంటే 2,000 కావాలంటే ఒక పన్ను ఉడబీకడానికి 2,000 అడుగుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాడు ఒక పన్ను కొడతాడు తెలియదు, 2 పన్నులు కొడతాడు తెలియదు వాడు. అలాంటి బ్యాంక్ మీద ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 2,000 అడుగుతున్నాడు. ఇంకా నేను పన్ను ఉడబీకిపోయాను నేను. అలాంటి పొజిషన్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఫ్రీ బస్ పెట్టారు, బాగుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టండి. ఆటో ఎవరెవరు నడిపిస్తున్నారో వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా మీరే బాధ్యత తీసుకోండి. ఏ పార్టీ అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ వాళ్ళు ప్రతి ఆటో డ్రైవర్ ఆడపిల్ల నేను పెళ్లి చేస్తానని హామీ ఇవ్వండి మాకు. పెట్టండి, ఫ్రీ పెట్టండి. మా ఆడపిల్లలు కూడా మీరే చేయండి. ఎవరెవరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యత కూడా మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ఈ 5 నెలల సంధి ఎంత కష్టపడ్డా కూడా ఇంకా బాధలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా, మరి ఎట్లా నెట్టుకొస్తారు ఫ్యూచర్లో? ఏం లేదు మేడం, ఏం చేయాలో ఫ్యూచర్ది ఏం లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలా గడుస్తుందో మాకు తెలియట్లేదు. మేము ఆ 5 సంవత్సరాల వరకు ఆటో డ్రైవర్లు ఉంటారో తెలియదు, చనిపోతారో తెలియరు, ఈ ఆటో వాళ్ళు ఉంటారో కూడా తెలియదు మాకు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము. పంచింది ఏం లేదు మేడం. పొద్దున 7 గంటలకు వెళ్ళినాము, ఇప్పటి వరకు మాత్రం 400 అయింది మేడం. అంతే మేడం. పొద్దున నుంచి తిండి లేదు, నీళ్ళు లేవు, రోడ్ల మీద ఇక్కడ కూర్చొని ఎండల చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఈ బస్సు వల్ల ఫ్రీ వల్ల మాకు బిజినెస్ చాలా. పెట్రోల్కి ఎంత తీస్తావు మళ్ళీ రోజంతా? ఇప్పుడు ఇంకా రాత్రి ఎన్ని గంటల వరకు నడిపిస్తాం? 410 రూపాయలు గ్యాస్ పోసినా మేడం. పొద్దున వచ్చేటప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను. సో ఇప్పటి వరకు 400 కాలేదు. గ్యాస్ పైసలు వెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇంట్లోకేం తీసుకువెళ్ళాలి, పిల్లలకేమి ఇవ్వాలి, నేనేం తీసుకోవాలి, పిల్లల డాడీ ఏమైనా తీసుకొచ్చామని అడిగితే వాళ్ళు 10 రూపాయలు పళ్ళు కొనుక్కోడానికి అయితే లేదు మేడం. ఇంట్లోకి మేము అసలు ఎట్లా బ్రతకాలే కూడా అర్థం కావట్లేదు. దారుణమైన పరిస్థితి ఈ ఫ్రీ బస్ వల్లనే వచ్చిందంటవా? ఫ్రీ బస్ వల్ల వచ్చింది మేడం. నేను చాలా వరకు ఎఫెక్ట్గా నాది 3 నెలలు అయింది మేడం. కార్డు కావాలంటే కార్డు చూపిస్తాను. 3 నెలలు అయిపోయింది. ఈ నెల ఫైనాన్స్ వాళ్ళు బండి గుంజుకపోతారు. అప్పుడు నాకు పరిస్థితి ఏం లేని పరిస్థితి ఇప్పుడు నాది. నేను కావాలంటే కార్డు చూపిస్తాను. ఫైనాన్స్ కార్డు బండిలో ఉంది. నేను అబద్ధం కాదు చెప్పట్లేదు. అసలు కష్టమైన డబ్బులు వస్తాయి అంటే ఎంత దూరమైనా పోతారు. వాన్ అన్నారు, ఎండ అన్నారు, సల అన్నారు, ఇట్లా తిరుగుతారు మీరు. మరి మీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. మరి ఈ ఫ్రీ బస్సు విషయంలో ఎప్పుడన్నా మీ యూనియన్ లీడర్స్తో కానీ లేకపోతే స్థానికంగా ఉండే అధికారులను ఎప్పుడన్నా కలిసిండ్రా ఈ 5 నెలలు? యూనియన్ లీడర్ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు మేడం, పోయి మాట్లాడినారు. అదేమవ్వదు. ఒక్కసారి వచ్చిందంటే 5 సంవత్సరాల వరకు మనం ఏం చేయలేము. వాళ్ళకి మనము మన బాధలు చెప్పుకుంటున్నాం అంతేనే. కానీ వాళ్ళు యూనియన్ లీడర్ కూడా వారు ఇంట్లోకే నీరు కదా మేడం. వాళ్ళు కూడా కష్టపడదాము, కొట్లాడదాము అంటారు. మీటింగ్లు పెట్టినాము, ధర్నాలు చేసినాము, ఎక్కడ ఏం కాలేదు మేడం. అక్కడనే ఉంది అది. వాళ్ళు అంతవరకే. ఇంకా ఇప్పుడు నువ్వు గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలనుకుంటే మీ ఆటోలలో మీ అన్నదమ్ములు అంటే మీ ఆటోలలో అంతా ఒక యూనియన్ లాగా ఉంటారు కాబట్టి అంటున్నా. సో మీ ఆటోల తరపున నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావే అన్న? ఫ్రీ పథకాలు మేడం ఏది పెట్టినా మాకేం అందట్లేదు మేడం. ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేము ఇట్లా ఈ ఉన్న పొజిషన్లో మా పిల్లల్ని చదువుకోలేకపోతున్నాము. నా కొడుకు 10th అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్లో చదివిపోయలేము పిల్లల్ని. నా కొడుకు 10th అయిపోయింది. ఇప్పుడు కాలేజీలో చేర్చాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఆయనకు ఏడుస్తున్నాడు. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయిపోయినారు. నా కొడుకు ఏడుస్తున్నాడు. రోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. మేము అసలు ఏమి ఇప్పుడు లక్షల ఫీజులు అడుగుతున్నారు మేడం. వాళ్ళు కూడా ఇంటికి పోతేనేమో
కుటుంబ సభ్యులందరినీ వాళ్ళని ఏదో ఒకటి చెప్పి వాళ్ళని రేపు ఎల్లుండి అని మాట దాటేయడం. ఇంట్లో చెప్తున్నావు, పిల్లలకి చదువు విషయంలో కాంప్రమైజ్ అవుతుండ్రు, బయటికి వస్తేనేమో కారోబార్ కనిపిస్తలేదు. ఏంది పరిస్థితి ఏంది అసలు? వెళ్ళలేము, ఇటు ముందుకు రాలేము, అక్కడ వెనక పోలేము, మధ్యలో మాకు ఏం చేయాలో కూడా దిక్కు తోచట్లేదు మేడం. ఎంత అవుతుంది అన్న నీ ఇంట్లోకి ఫ్యామిలీ అంటే మీరు ఎంతమంది ఇంట్లోకి నెల వచ్చేసరికి ఎంత ఖర్చులు ఉంటాయి? నాకు 2 పిల్లలు మేడం, కొడుకు బిడ్డ, నా భార్య, నేను, అమ్మ ఉంటుంది, 5 మంది ఉంటాం మేడం. మేడం తక్కువ మేము ఈ రేషన్ బియ్యం తిన్నా కూడా మేడం కనీసం ఒక 4-5 వేలు అయితే ఈజీ ఖర్చు అవుతాయి కదా మేడం, ఈజీగా. ఓన్ మేడం, ఓన్ బండి, కిరాయి బండి, ఓన్ అంటే చిన్న ఒక గుడిసె లాంటిది మేడం, అది పెద్ద బిల్డింగ్ లేదన్నా 10,000 అయితే కావాలి ఈజీగా. మరి ఆ 10,000 ఇప్పుడు ఈ 5 నెలల సంది నువ్వు సంపాదిస్తున్నావు? లేదు మేడం, అట్లా 10,000 సంపాదించుంటే ఈఎంఐ పెండింగ్ ఆకపోతుండే మేడం నాది. ఇప్పుడు 10,000 అయితే బండికే కడుతున్నాం కదా, ఇప్పుడు ఇంట్లోకి ఎంత ఇబ్బంది అయిపోతుంది మేడం, చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం. అసలు గవర్నమెంట్ మా ఆటో వాళ్ళని ఎవరు కొంచెం చిన్న చూపు చూసి పట్టించుకోవట్లేరు. అది ఇప్పుడు ఉన్న ఆటో కూడా పోయింది అనుకోండి, అప్పుడు ఇంకా వేరే పని కూడా చేసుకుని చేత కూడా అయిపోతుంది మాకు. ఇప్పుడు అక్కడ హార్డ్ వర్క్ చేయలేము. ఆటో నడిపిస్తావు అన్న, ఇది కాకుండా ఇప్పుడు నిజం నువ్వే అంటున్నావు ఇంకో 2 నెలలు అయితే ఈఎంఐ నేను కట్టలేను, ఆటో తీసుకెళ్ళిపోతారని. ఒకవేళ అది పోతే నీ పరిస్థితి ఏంది? ఇంకేమన్నా చేసుకునేటట్టు ఉందా పనులు? ఇంకేం చేస్తాం, ఇంకేం చేత అది ఇప్పుడు చేసుకొని లేబర్ పనికి పోతామా, కూలీ పనికి పోతామా, ఎక్కడ పోతాం, ఏం చేత అట్లేదు ఇప్పుడు ఎక్కడ పోవాలంటే కూడా. ఇంతకుముందు నేను ఇప్పుడు బండి తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది మేడం, 2 ఇయర్స్ అవ్వలేదు, 13 మంత్స్ అవుతుంది. 13 మంత్స్లో అట్లా ఇట్లా అది గిరిపెట్టి ఇది గిరిపెట్టి, మా భార్యది చైన్ గిరిపెట్టి, కమ్మలు గిరిపెట్టి ఇప్పటిదాకా తీసుకొచ్చినాను మేడం. ఇంకా ఇప్పుడు అవ్వట్లేదు మేడం, 3 మంత్స్ పెండింగ్ అయిపోయింది. ఇంటికి పోతే సపోర్ట్ చేస్తుర్రా ఏంది? ఇంకేమన్నా చేసుకో పని అంటారు. ఇప్పుడు సపోర్ట్ ఎట్లా చేస్తారండి? ఇది అవ్వకపోతే ఇంక డ్యూటీ అన్న చేసుకో, ఇక్కడ కూలి పని పో, బండి నడవకపోతే ఇంకేం చేస్తామంటే ఇంక మనకి ఏం చేయగలుగుతాం? కూడా 1000-1200 వస్తున్నాయి, కనీసం మీకు అది కూడా వస్తలేదు. మాకు అది కూడా లేదు కదా మేడం, మాకు అది కూడా రావట్లేదు, అసలు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అధ్వానం అయిపోయింది. పొద్దుగాల నేను 7కి వెళ్ళాను మేడం, అక్షరాల 7కి వెళ్ళాను, 410 రూపాయలు గ్యాస్ పోసుకొని, ఇప్పుడు 410 రూపాయలు అవ్వలేదు గ్యాస్ పైసలు కూడా. కడుపు నిండా టైంకి తిన్నావా? సంతోషంగా ఉంటేనేమో కడుపు నిండా తింటాం మేడం, మనశ్శాంతి లేకుండా కడుపు నిండా ఎక్కడ భోజనం పోతుందా? మనకి పోదు కదా. ఇప్పుడు నువ్వు తింటే 50-60 రూపాయలు అన్న ఖర్చు అవుతుందన్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి నేను పెట్టలేని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు నా కడుపు కూడా నేను మార్చుకుంటా అనుకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లల్ని అక్కడ ఉపవాసం పెట్టి నేను ఇక్కడ తినుకుంటూ కూర్చోడం నాకు ఎలా మనశ్శాంతి ఉంటుంది మేడం? ఆ 50 రూపాయలు ఉంటే మనం తీసుకోకపోతే ఇంట్లో పిల్లలు తింటారు కదా అన్న ఆలోచనతోటి తినకుంటాం. ఇప్పుడు ఇంటి పోనీ డాడీ ఏమని తెచ్చినా డాడీ అని కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నాకు, పోగానే అడుగుతారు కదా పిల్లలు కదా, అది మేడం. చాలా ఘోరంగా ఉందమ్మా. బస్సు ఎక్కేటోళ్ళు ఆటోలు ఎక్కలేరా? అసలు ఆడ కిరాయి లేదమ్మా, కిరాయి లేదు. ఇది ఏమన్నారు, ఓలా ఊబర్ తీస్తామన్నారు కదా, అది తీసేది బాగుంటుంది. చాలా ఘోర పరిస్థితి. ఇప్పుడు దాకా మేము కమ్సే కమ్ 1000 రూపాయలు కూడా చేయలేదు. పొద్దున్న నుంచి ఏ రూట్లు తిరిగినావు? ఎన్ని కిలోమీటర్ల వరకు తిరిగినావు? ఎంత కారోబార్ అదే ఎంత సంపాదించినావు? ఇంతకుముందు బాగానే అయ్యేది, 2000-2500 దాకా అయ్యేది. ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటే కష్టమవుతుంది. ఎవరు ఎక్కలేరు కూడా. ఓలా ఊబర్ బైక్ ఎక్కువ నడుస్తుంది. పొద్దున్న నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉంటావు? 150 మొత్తం. బంజారా హిల్స్, జూబ్లీస్, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, జేబిఎస్, హిమాయనగర్, నారాయణగూడ దగ్గర 10 ఏరియాలు చెప్పినావు, మర్చిపోకుండా తడబడకుండా. మరి ఎంత సంపాదించు? 900 చేసిన. ఇప్పుడు నుంచి పొద్దుగాల 7 గంటలకు వచ్చిన, 900 చేసిన. 900 చేస్తే మాకేమొస్తుంది? పెట్రోల్, ఒక గ్యాసు, ఆయిల్, 2 టీలు మొత్తం 500 పోతుంది దానికి దీనికి. కిరాయి ఆటోని. కిరాయి ఆటో సొంతం బండి ఉన్నా కానీ ఏమంటారు, నెలకు 10,000 దాకా వస్తుంది సొంతం బండి ఉన్నా కానీ. ఏం చాలా పరిస్థితి ఉంది, ఆటో వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఎట్లుందన్న ప్రజా పాలన అని వచ్చింది, మార్పు కోరుకున్నారు అందరు జనాలు? కోరుకున్నారంటే ఇప్పుడు ఆయన మంచిగా చేస్తా అని చెప్పిండు కదా, బస్ ఫ్రీ పెట్టిండు. బస్ ఫ్రీ అయ్యాక ఈ ఆటో వాళ్ళకు చాలా ఘోరంగా మాకు వెళ్తలేవు. రెంట్ కిరాయిలు కానీ, ఇంట్లో ఖర్చులు కానీ, ఏదైనా జీరాలు బూరాలు వస్తే కానీ
ఇంకా దాదాపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలు కానీ మాకు ఇబ్బంది ఆటో వాళ్ళకు. ఒక నెల అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే అలా ఫీజులు అంటారు, బుక్కులు అంటారు. వాళ్ళని సెట్ చేయాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి చాలా. మరి అవన్నా కనీసం ఎంత కష్టపడ్డా కనీసం వాళ్ళ ఫీజుల మందం అని వెళ్తుంది అంటావా? అది వెళ్ళేటట్టే నన్ను లేదు. ఇంతకుముందు బాగా అయ్యేది, ఈ బస్ ఫ్రీ కాకనా ముందు అట్లా నడుస్తుంది మా పరిస్థితి. ఏమన్నా ఈ 5 నెలల్లో ఏమన్నా అప్పులైనాయి అనే అన్న, లేకపోతే అడ్జస్ట్ చేసుకుంటురా ఉన్న దాంట్లోనే? ఇప్పుడు అప్పటి నుంచా 5 నెలల నుంచా లాసే కాదు చెప్తున్నా కదా, లాసే మాకు ఇప్పుడు ఏం లేదు. అంటే కూడబెట్టిన పైసా కూడా తీసి వాడుకుంటారు తప్ప వెనకాల వేసుకునే పైసా అయితే ఏం లేదు. చాలా ఘోరంగానే ఉంది. మరి ఎట్లా చేయాలి నువ్వు తెలుసలేదు బాబా. ఏమంటారు అది ఓలా ఊబర్ తీస్తామని చెప్పి ఓలా ఊబర్ తీస్తలేదు. ఇట్లా సంవత్సరానికి ఇంత పైసలు ఇస్తా అన్నారు కదా మీకు కూడా 12,000. ఏం పత్తా లేదు అది, ఏం లేవు. ఇంకోటి ఏంటంటే అది ఎక్కువ శాతం కస్టమర్లు బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆటోలో మాత్రం చాలా కష్టమే ఉంది. ఇట్లా ఉంది మా పరిస్థితి. రాత్రి వరకు నడిపిస్తావా? ఇప్పుడు వెళ్ళిపోతావా ఇంటికి? ఇంటికి పోగానే మరి నీ పిల్లలు మీ భార్య ఏమంటుంది? 1000 రూపాయలు తీసుకుపోతే మాకేం నడవదు కదా. 1000 రూపాయలు చేస్తే అది 500 దానికే పోతుంది. 500 ఏమో వస్తుంది. ఇంకా ఏమంటారు మరి ఇంట్లో? ఏమో ఇంకా ఉన్న కాడికి నడుపుకుంటున్నాం. అది కారము నూనెనో మంచిగా తీసుకొని తింటున్నాం, రెంట్ కొనుక్కుంటున్నాం, ఇంకా నడుస్తుంది అంతే. దాన్ని సంపాదించడం ఏం లేదు ఆటో మీద. వారం అంతా ఎట్లా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాం, మిరపతొక్కు కారం తింటున్నాం అంటున్నాం. అవును. మటన్ చికెన్ అనేది సండేనో లేకపోతే వారానికి 1-2 సార్లు అంటారు కదా, తింటురా? ఎప్పుడన్నా పిల్లలు తెమ్మంటే తెస్తాం, అడిగితే తెస్తాం. అది కూడా చాలా రోజులు అవుతుంది కదా, వారం రోజులు అవుతుంది కదా. సండే అని అంటే తెస్తాం, 100 రూపాయలు ఎంత అందో తీస్తాం అంతే. చాలా ఘోరంగా ఈ ఆటో వాళ్ళ పరిస్థితి. ఏమంటారా ఇంట్లో మీ ఇంట ఏమంటారు? ఇప్పటి నుంచి దాదాపు పోయిన వారం ఈ వారం దాకా నేను మొత్తం మీద అయితే 2000 చేసిన. అందుకని ఇలా పొద్దుగాల 7 గంటలు వస్తే ఇప్పుడు ఇండే ఉంటా. ఈరోజు నైట్ పోలేను, ఇంటికనే ఉంటా. నైట్ 10 బయటనే తిరుగుతా అంటున్నావా పైసల గురించి? లేదు కదా, మళ్ళీ 3 వారాలు కిరాయిలు కట్టాలి, రెంట్ కిరాయి కట్టాలి, వెళ్తే లేదు కాబట్టి నైట్ నడుద్దామని చూస్తున్నా. అట్లా ఉంది. నైట్ అన్న ఏమైనా కిరాయి వస్తుందా? మళ్ళీ మన అదృష్టం మనం చెప్పలేము. అయితే అది లేకుంటే కాదు. ఇప్పుడు నుంచి ఇంత పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లలో ఉండేనానే? ఇంతకుముందు అంటే అది బస్ ఫ్రీ కాకనా ముందు అప్పుడు బాగానే నడిచేది. ఎక్కువ శాతం లేడీస్ ఆటోలు ఎక్కేటోళ్ళు కూడా బస్కి ఎక్కిపోతారు. అట్లా ఈ కరోనా టైంలో కాస్త ఇబ్బంది ఉండే, కొంత టైం వరకే పెట్టి ఆ టైంలోనే నడిపించుకోమన్నారు, అప్పుడు ఇబ్బంది పడ్డారు అన్నారు. అంతకంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అవును, ఇప్పుడు అప్పటికంటే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు గంటల పబ్లిక్ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా. అడవుడిగా ఎక్కేది, అడవుడిగా చేసుకుని వెళ్ళిపోయేది. అట్లా అప్పుడే బెటర్ ఉండే, అప్పుడు బెటర్ ఉండే. దానికంటే ఎక్కువ దారుణం. ఎక్కడ శాతం ఎక్కడ పోయినా కానీ ఎండ పబ్లిక్ వెళ్తలేరు. ఎవరైనా ఎక్కటోళ్ళు అయితే చెప్పలేవు, ఎవరో ఒకటి 110 ఒకటి వెళ్తారు. ఎక్కువ శాతం బైక్ బుక్ చేసుకుంటారు, ఓలా బుక్ చేసుకుంటారు, బస్కి వెళ్ళిపోతారు అంతే. అంతకంటే తప్ప ఏం లేదు. ఇంకోటి ఒక్క లేడీస్ వల్ల ఎంతమందికి నష్టమైంది తెలుసా మాకు? ఎందుకను అంతో బాగుండే. అప్పుడు కేసీఆర్ వచ్చిండు, ఓలో ఫోను ఊబర్ ఫోన్ అని కంపెనీ తీసుకున్నాడు. అది ఒకటి మాకు నష్టం. ఈయన ఒక పథకం తీసిండు, మొత్తం నాశనం. ఇప్పుడు ఏదైనా కానీ మేడం, ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ పబ్లిక్లో? ఎంతమంది వచ్చు? వాళ్ళకి అందరి ముండమోసినట్టే కదా ఒక మాటగా. ఇప్పుడు అన్నం పెట్టిండు, కూర పెట్టకుండా ఇది ముందుకుంటే ఎట్లా? మళ్ళా ఒకరోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి, అయ్యా కుండ ఉన్నది, ఖాళీ కుండ ఉంది, దీన్ని ఏం చేయాలన్నాడు. ఇప్పుడు రాజకీయం చేసేటోడు ఖాళీ కుండనే ఉంటుంది, ఉంటుందా లేదా మేడం? అలాంటప్పుడు ఆయన చేసిండు. మాకు కూడా న్యాయం చేయాలి. సంవత్సరానికి 12,000 ఏదో ఇస్తా అన్నారు. ఆ మాట ఎందుకు చెప్పిండు ఆయన? ఆ మాట చెప్పడమే తప్పది కాదు. ఆ మాట చెప్పడం పబ్లిక్ అందరికీ మోసం చేసినట్టే. ఇది అంటే ప్రజాపాలన ఎట్లుంది అనుకుంటున్నావు చెప్పి 5 నెలలు? మేము ఇప్పుడు వరకు అయితే ఏం తెలుసుకోలేదు. మాకేందంటే మాకైతే నష్టమే, మాకు నష్టమే. ఉచిత వల్ల మహాలక్ష్మి పథకం మాకెందుకు మేడం? అది వాడలోకి అవుతుంది, మొగలగా వాళ్ళ మొగలకు కూడా ఫ్రీ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఓటు వేయలే, వాళ్ళు కూడా గెలిపేయలే, వాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చేయాలి. అయితే అందరు ఫ్రీ ఉంటే మంచిగా అవుతుంది, ఆంబోతులాగా తయారవుతాం. ఈ గవర్నమెంట్ మంచిది, ఆ గవర్నమెంట్ మంచిది అనుకుంటాం, అంతే కదా.
ఉచిత పథకాలు అందించొద్దంటవా లేకపోతే ఇట్లా ఫ్రీ అనేది ఆడవాళ్ళకి మాత్రం పెట్టడం తప్పంటవా? తప్పు, అది తప్పు. ఎందుకను ఏదైనా చేయాలి అనుకుంటే రాజకీయం చేయాలంటే కరెక్ట్ చేయాలి. ఎవడైనా ఒకటి చెప్తాడు, మనకు ఏం చెప్పుకోవాలి? గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులకు తెలుసుకుంటుంది. ఇది మీరు ఏదో ఓట్లు వేసుకున్నారు, గెలిపించుకున్నారు, బాగున్నాం, మేము పెద్దోళ్ళమైనా అంటే కాదు. అది ముందు మన భవిష్యత్తు చూసుకోవాలి. సరే కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పడుతున్న బాధ ఇంతకు ముందు ఎప్పుడన్నా పడ్డావా? కనీసం కరోనా టైంలో ఎట్లుంటే మీ జిందగీ? కొంచెం నయమే ఉండే. 2 గంటలు నడుపుకున్నా, 3 గంటలు నడుపుకున్నా కానీ 500 సంపాదిస్తుంటుంది మాటగా. కానీ ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఏందో లేదు, ఏమైతే లేదు మా వల్ల. ఇంట్లో ఏమంటారు మళ్ళా? మీరు ఇంటికి తీసుకుపోయిన పైసలతోటి ఇంట్లో ఇంట్లోకి రానిస్తురా, వెళ్ళిపోమంటారా? మీకు ఇంట్లో ఏమంటారు మేడం? మనం సంపాదించేటోళ్ళం, మనం చేసేటోళ్ళం, మనం రూపాయి జేబులో ఉంటే మనది. వాళ్ళ ఇంట్లో ఏమంటారు? నీ తెచ్చినావా, తెచ్చిలేవా అని ఏమన్నా అడుగుతారా? అప్పు చేసినావా అనే 5 నెలలు ఏమన్నా? ఇంకా అప్పు కూడా చేయకుండానే ఉంటానా. కనీసం అంటే బండి ఫైనాన్స్ కూడా కొన్ని డ్యూలు పట్టుకున్నాయి, 2 డ్యూలు పడ్డాయి. ఆ మార్వాడు ₹1 కూడా వదిలేడు. మార్వాడు ₹1 కూడా వదిలేడు. నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్తోనే వేసుకుంటున్నాడు మేడం. ఈ 5 నెలల సంగతే కాదే, ఇంకా 4.5 ఏళ్ళు మనం ఇది భరించాలి. మరి ఎట్లా అంటావు? ఆటో అమ్ముకుందాం అనుకుంటున్నావు, వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు నాది మోకాలు నొప్పులు, నేనేం పని చేయాలి? ఆటో నడుపుకొని బతకాలి. 200 అయినా సరే, 500 అయినా సరే చేయాలి, ఇంట్లో నడుపుకోవాలి. కానీ నేనేం కూర్చోకూడదు. ఇంకా కూర్చుంటే ఏమైనా వస్తాయా మేడం? నాకు వాళ్ళు రాజకీయం చేసిండు కానీ నాకు ఏం రాదు. నడుపుకోవాలి. ₹2 వచ్చినా, ₹3 వచ్చినా అయ్యోనో అబ్బనో అనుకొని బతికించుకున్నారు. కనీసం అంటే ఇప్పుడు ఒక మాటగా సరే బాగుంది, నువ్వు ఉచిత పథకం చేసినావు. ఈ హీరో హోండా బండ్లో కూడా నువ్వు ఇప్పుడు ఓలో ఫోన్ పెట్టిండ్రు. అదైనా ఒక్కటైనా రద్దు చేయాలి కదా నీ గవర్నమెంట్? ఒక్కటైనా ఏదైనా ఒక్క విషయంలో ఒక్కటి రద్దు చేయాలి. నువ్వు బాగుంది, ఉచిత బస్సు ఇచ్చినావు, హీరో హోండాకు కేసీఆర్ పెట్టినావు, ఒకటి దానికనే ఒకటి రద్దు చేయి. ఓలా ఉబర్లా బైక్స్లో పెట్టిను, బైక్లు ర్యాపిడో కానీ అవన్నీ పెట్టినావు. దీనికన్నా ఒక్క రద్దు చేయి. నువ్వు మాకన్నా న్యాయం అవుతుంది, అదే మాకన్నా న్యాయం అవుతుంది కదా. సరే బై, మన ఈయన చేసిండు, ఈయన ఒక బైక్ అన్నా రద్దు చేసిండు, కొంచెం ఆగదామని 12,000 ఇచ్చినామని ఉట్టి పబ్లిక్ లో బుగాడనే నేర్పిండ్రు. దేనికి మేడం? కానీ ఇచ్చింది లేదు, మాకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఉచిత బస్సు పెట్టినావు, మనీ చేసేసినావు కానీ 12,000 ఇచ్చినా అని పబ్లిక్ కడుపులో పెట్టినావు. ఏం పెట్టినావు? కడుపులో పెట్టినావు కానీ మాకు ఇచ్చినావు ఆ జేబులో? ఏమి ఇయ్యలే. ఎట్లా నడుస్తుంది మరి 5 నెలల సంది? చెప్తే కదా మేడం, ఏదో గడుపునాలే. రోడ్డు మీద బతికనా, ఇప్పుడు రోడ్డు మీద గుడికాడ పోతాడు, వాడు అడగంది వాడిని ₹10 వేస్తారు కదా, వాడు ఎటైనా బతుకుతాడు కదా, అంతే అనుకుంటాడు. ఇది కూడా కాదు, అంతే. మళ్ళా ఉచిత బస్సు చేయడమే తప్పు. అన్న నువ్వు చెప్పే, ఈరోజు ఉదయం నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఈ 5 నెలల్లో నువ్వు పడ్డ బాధలు ఎట్లాంటివి ఉన్నాయి? ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంతకుముందు ఫైనాన్స్ అని క్లియర్గా వెళ్ళేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫైనాన్స్లు అన్ని డ్యూ అవుతున్నాయి. మళ్ళీ ఒకటి 4 గంటలు చేసేది, 4 గంటలు చేసే కష్టం 6 గంటలు చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా కష్టం చేసినా పైసలు రావటం లేదు. మెయిన్ ఒకటి ఏంటంటే ఇల్లీగల్ బైక్ ఒకటి బంద్ చేయాలి, మాకు మీటర్ రేట్ ఒకటి పెంచాలి. అంటే అందరు కలిసి మార్పు కోరుకురు కదా, ఇప్పుడు వచ్చిన మార్పు మంచికేనా? మార్పు అని మాకైతే ఇలాంటి మంచి జరగలేదు. మార్పు పోని ప్రజల్లో అయినా ఎక్కడ ఇంతవరకు ఎక్కడ ఏం మార్పు మాకు కనవలేదు ఇంతవరకు. ఇట్లే ఉంటే మా పరిస్థితి అయితే ఇంకా అగమై గోచరం, ఇంకా మా పరిస్థితి ఘోరంగా తయారవుతుంది ఇట్లే ఉంటే కనుక. ఒకటి ఏంటంటే సిటీ లోకల్కి వచ్చి డిస్ట్రిక్ట్ బండ్లు ఒకటి బంద్ చేయాలి, మీటర్ రేట్ ఒకటి పెంచాలి, ఈ ఇల్లీగల్ బైకులు బంద్ చేయాలి. అట్లా అయితేనే మా పరిస్థితి ఏమైనా బాగుపడుతుంది, లేకపోతే ఇంతకన్నా ఘోరంగా తయారవుతుంది. ఇంకా బతుకునే కష్టం అయితే ఇంకా ముందు. యాక్చువల్గా ఇట్లా పెద్ద బస్ స్టాండ్ల కాడ కొంత వెయిట్ చేస్తే ఎవరో ఒకరు లగేజ్ తోటి దిగిన వాళ్ళు, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆటో అని అడిగి ఆటో ఎక్కేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? చాలా వరకు తగ్గిపోయింది. బస్సే ఎక్కుతారు, ఎందుకంటే లైట్గా లగేజ్ ఉన్న వాళ్ళు బస్సు ఎక్కుతారు. ఉన్న జాగాల కదలలేని పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రమే ఆటో ఎక్కాలి, నా పరిస్థితి వాళ్ళు ఎక్కుతారు అంతే. లైట్గా ఏదైనా ఛాన్సెస్ ఉంటే వెళ్ళిపోతారు. అట్లా ఎట్లుంది మరి నీ పిల్లల ఫీజులు కానీ అవి అన్ని? ఏం చేస్తాం, ఏదో నెట్టుకు రావాలి, రోడ్డు మీద చెప్పుకోలేము కదా. ఎంతమంది అన్న పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద ఆయన డిగ్రీ 3rd ఇయర్, చిన్న ఆయన మనం ఇంటర్ 1st ఇయర్. 4 మెంబర్స్, మా మమ్మీ 5 ఉంటాం. సో 5కి నెల వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు నీ కారోబార్ తోటి అది వెళ్తుందా? వెళ్ళట్లేదు, అప్పే.
ఫైనాన్స్ ఉంటే అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం. రెంట్ ఇల్లు ఈఎంఐలు కట్టాలి, ఆటోలకి పోషణ నడిపించాలి, పిల్లలను చూసుకోవాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, మా ఖర్చులు చూసుకోవాలి, అన్నీ ఉంటాయి. చెప్తున్నా కదా మేడం, అప్పు. ఇప్పుడు కొంతమంది చూస్తే అప్పన్నే పుడుతుంది, కొంతమందికి అప్పు కూడా దొరకదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి మనం ఏం నోటితో చెప్పడానికి ఏమి లేదు, అందులో అనుభవించాల్సిందే వాళ్ళగా. అట్లా ఇంత కోసి వచ్చింది ఆటోలకి అన్న. చెప్పన్నా, నువ్వు ఎన్నేళ్ళ సంది ఆటో నడిపిస్తున్నావు? నువ్వు నడిపించిన ఈ 20 years ఎక్స్పీరియన్స్లా ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? నాకైతే ఇంతవరకు ఈరోజు పరిస్థితి వచ్చిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు లేదండి. ఈరోజు ఎట్లుందంటే ఆటో డ్రైవర్ పరిస్థితి, అడుక్కుంటే కూడా ఎస్టోడు ఎవరు లేడు. ఇదివరకన్నా అమ్మ అయ్యా అంటే అరే ఆటో డ్రైవర్ని కనుకరిస్తుండే. ఇప్పుడు ఆటో డ్రైవర్కి అడుక్కున్నా ఎవడు పెడతలేడు, అప్పు కూడా పుడతలేదు. ఈ ఫ్రీ బస్ వల్ల వీళ్ళకి గిరాకే లేదు, వీళ్ళకి అప్పిస్తే అప్పేం కడతాడు అన్న పరిస్థితి అయింది. పిల్లల భవిష్యత్తు ఎట్లా, మేము ఎట్లా, రేపటి దినం మేము ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా బతకాలి, ఇంత దారుణంగా తయారైంది. ఈ 5 నెలల ప్రభుత్వానికి ఎట్లా ఉంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో మనం గడపాలి. అప్పుడు ఎట్లా గడుస్తామో తెలియదు. ఇక ఈ 5 నెలలకే ఇంత తట్టుకోలేకపోతున్నాం. ఒక ఆటో డ్రైవర్ ఎట్లా అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలను ఉద్దేశించి తీసుకున్న ఈ ఉచిత బస్సు మహాలక్ష్మి స్కీమ్ని ఎట్లా తీసుకుంటారు? ఏమని చెప్దాం అనుకుంటారు దీని గురించి? మహిళల కోసం తీసింది పర్లేదు, బాగానే ఉంది. అదేదో ఓల్డేజ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, స్కూల్ స్టూడెంట్స్కి పెట్టుంటే పర్లేదు. కానీ మొత్తం టోటల్గా ఫ్రీ అందరికీ అంటే పనికి వచ్చినోడు బయట తిరుగుతుండు, పనికి రానోడు బయట తిరుగుతుండు. అంతే కదా మేడం? ఇప్పుడు ఏదైనా పని ఉండి ఆడవాళ్ళు ఇంతకుముందుకు బయటకు వెళ్ళమంటే వెళ్ళకపోయేటోళ్ళు. ఇప్పుడు ఎట్లయిందంటే ఫ్రీ బస్ వెళ్తున్నాం. ఇక్కడ మేము చూస్తున్నాం, మేడం ఆటో కావాలని అడిగితే లేదు మాకు ఫ్రీ బస్ ఉంది. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మరీ ఎక్కుతున్నారు, ఆటో బస్సు ఎక్కుతున్నారు. అటువంటి దారుణమైన పరిస్థితి ఉంది ఆటో డ్రైవర్ది. మరి నీది ఎట్లుందండి? ఇప్పుడు ఏమున్నా కానీ ఆటోల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది, ఎవడు ఎక్కడం లేదు. మనకు ఎక్కువ షాపింగ్ చేయడం ఆటోలో ఎక్కడం ఏంటంటే లేడీస్ వాళ్ళు ఎక్కుతారు. అందులో ఏంటంటే లేడీస్ వాళ్ళకు ఫ్రీ బస్సెస్ అయింది. 5 లక్షలన్నరకు ఆటో తీసుకున్నాం. దానికి 12-13 వేలు ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ ఇది రెంటు 8,000 రూమ్ కిరాయి, దాన్ని కట్టాలి. మాకు పిల్లల ఫీజు అట్లాంటిది ఏం వెళ్ళడం లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చెప్పుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది, కళ్ళంగా నీళ్ళు వెళ్ళేటట్టున్నాను. పొద్దుగాల 4 గంటలకు వచ్చిన, 400 చేసిన. ఉదయం 4 గంటల నుంచి ఇప్పుడు 4, దాదాపు 12 గంటలు బయట ఉన్నావు అన్న. ఇప్పుడు నేను కావాలంటే మన గిట్టంగా చూపిస్తాను, దీంట్లో బాధ అనేది ఏం లేదు. ఇదేమి ఇప్పుడు ఈ పైసలు తీసుకోపోయి పొద్దుగులు ఖాళీగానే తిరిగిన మొత్తంలో, బస్ స్టాండు, స్టేషను, బజార్లో మొత్తం ఖాళీగా తిరిగి ఉన్న గ్యాస్ మొత్తం కలబెట్టుకున్నాం. ఇప్పుడు చేసిన పైసలు మళ్ళీ గ్యాస్ కొట్టేయాలి, పెట్రోల్ కొట్టేయాలి. మా పరిస్థితి అలా అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అప్పటి నుంచి ఫస్ట్లో మంచిగా ఉండేది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నది, ఎందుకంటే బస్సు ఫ్రీ లేకుండా ఉన్నది కాబట్టి జర మాకు అంతో ఇంతో బడి ఫీజులు, మా రూమ్ రెంటు, బండి ఈఎంఐ అట్లా కట్టుకోవడానికి అవుతుండే. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఓలా ఊబర్ల గిట్టంగా ఆన్ చేసుకొని ఉన్నాం, అసలు డ్రాప్స్ అనేది వస్తలేదు. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు, బైకులు కార్లు తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. మాకు ఎక్కేది లేడీస్ వాళ్ళు ఎక్కుతారు. లేడీస్ వాళ్ళే ఇంకా బస్సు ఫ్రీ అయినాక మాకు ఇంకా ఎట్లా వెళ్తుంది మేడం? రూమ్ రెంట్ తక్కువ చేయంటే తక్కువ చేయలేరు. 8,000 రూమ్ రెంట్ పెట్టుకొని ఉంటున్నాం, అసలు రూమ్ రెంటే వెళ్ళట్లేదు. అది ఇంట్లో ఎంతమంది ఉంటారు? సో తినడానికి ఖర్చులకు కావచ్చు, నిత్యావసర సరుకులు కూడా బయట చూస్తే బాగా రేట్లు పెరిగిపోయినాయి. అవి తెచ్చుకోవాలన్నా కూడా ఎంత లేదన్నా 4 ఇంట్లో 3,000 నుంచి 5,000 వరకు మన కిరాణా సామాన్కి అవుతాయి ఖర్చు. మరి ఎట్లా నెట్టుకొస్తారు అన్న? ఇంకా ఏం చేయాలి మేడం? ఇంతవరకు అయితే అప్పు తెచ్చుకున్నాం. ప్రతి నెల 10,000 అప్పు పెట్టుకుంటున్నాను నేను. ప్రతి నెల 10,000 అప్పు తీసుకొచ్చి రూమ్ రెంటు, మా పిల్లలకు పూట ఇలా తీసుకుంటున్నా. లాస్ట్కి వస్తే తీరుగా ఇప్పుడు 2 నెలల ఈఎంఐ కట్టాలి ఆటోది. ఆ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, దొరకనీయకుండా ఏదో ఇంకా నడుపుకుంటున్నాం. అట్లా అప్పు ఇట్లా బయట నుంచి అప్పు తెచ్చినాం, ఇట్లా రూమ్ రెంట్ వెళ్తలేదు, ఆటో గిరాయి కావట్లేదు. దానివల్ల ఇంకా ఏం చేయాలో మాకు మైండ్ బ్లాక్ అయ్యి
తిరుగుతున్నాం, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మాకు ఎవడైనా పట్టించుకునే మానవుడే లేడు. కనీసంగా ఆటోలు ఇట్లా పరిస్థితి అయింది, వీళ్ళకు ఏమైనా గవర్నమెంట్ సాయం చేద్దాం అనేది ఎవడు పట్టించుకోవడం లేదు. మీలాగా మీడియా వాళ్ళు వస్తున్నారు, ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. మీరు గిట్టంగా మీరు గట్టిగా కొంచెం పంపిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి మా గొంతుకలాగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ గవర్నమెంట్కి తెలిసేలాగా మీరు కూడా నిరసనలు చేసినా ధర్నాలు చేసినా కూడా ఎక్కడ ఏమీ ఫలితం లేకుండా ఉంది కదా. ఫలితం లేదు, ధర్నాలు చేసినాం చాలా. అది అదే ఏదో స్కీమ్ అని చెప్పిండు, నెలకు 12,000 అంటే ఆయన 1,200 ఇస్తా అంటుండు. 1,200 దేంట్లో సరిపోతుంది మేడం? ఒక మాట, బండి అమ్మాయి 13,600 రూపాయలు కట్టాలి ఒక నెలకు వచ్చేసి. 1,200 ఇస్తే ఇక్కడ మాకేం సరిపోతుంది చెప్పండి? ఏం సరిపడం లేదు మేడం. ఎట్లా నడుస్తుంది అన్న ఆటో? మామూలుగా నడుస్తుంది మేడం, ఇంతకు ముందు లాకలేదు, కొంచెం చాలా తక్కువ నడుస్తుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా చెప్పమంటే ఏం చెప్తావు? ఇంతకు ముందు గవర్నమెంట్లో మంచి నడిచిందా? ఇప్పుడు ఉచిత పథకాలు స్కీమ్ అమల్లోకి వచ్చింది, మహాలక్ష్మి స్కీమ్, దాంతో మీకు ఇబ్బంది అవుతున్నాయి? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది కదా మేడం, ఫ్రీ బస్సులు పెట్టారు కదా, ఎక్కువ ఫ్రీ బస్ అని చెప్పేసి జనాలు ఎక్కువ ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. అందుకు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆటోలు ఎక్కలేరా? చాలా తక్కువ ఎక్కుతున్నారు మేడం. ఇంతకు ముందు ఎంత తీసుకోబోతున్నాయి ఇంటికి పైసలు, మళ్ళీ ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఇంతకు ముందు 1,500 2,000 తీసుకోబోతుంటాయి మేడం, ఇప్పుడు 1,000 రూపాయలు వస్తే మా ఎక్కువ అవుతుంది. ఇల్లు ఎట్లా ఇల్లు తీస్తున్నావు? జీవనోపాధి ఎట్లా? పిల్లల చదువులు వీటికి ఎట్లా? ఇక దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం మేడం. మా మిస్సెస్ కూడా ఇంటి దగ్గర పనిచేస్తుంది, దాంతోపాటు అట్లా ఇక జీవనం కొనసాగిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్కి? చెప్పేది ఏం లేదు మేడం, గవర్నమెంట్ మామూలుగా కొంచెం చూసి మాకు కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం చేస్తే బాగుంటాయి. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా మేడం, అవి తీసేస్తే మా గవర్నమెంట్ న్యాయం చేసినట్టు అవుతుంది మేడం. సో మొత్తానికైతే ఆటో వాళ్ళ పరిస్థితి మహాలక్ష్మి స్కీమ్ అమల్లోకి వచ్చాక మరీ దారుణంగా తయారైంది అనేసి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్న సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గిరాకీ లేక రోడ్డున పడ్డామనేసి ఇక ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇలాగే కంటిన్యూ అయితే మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయనేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే ఒకవైపు జీవనోపాధి, మరోవైపు పిల్లల చదువులే కష్టంగా మారిందని వాళ్ళు చాలా బాధగా వాళ్ళ బాధలు మనకు చెప్పుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో వాళ్ళ విషయంలో కొత్త దయదలిచి ఉపాధి లభించే దిశగా చర్యలు చేపట్టాలనేసి కూడా ఆటో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైవ్. నా పిల్లల్ని అక్కడ ఉపవాసం పెట్టి నేను ఇక్కడ తినుకుంటూ కూర్చోడం నాకు ఎలా మనసు ఎంత ఉంటుంది మేడం? ఆ 50 రూపాయలు ఉంటే మనం తీసుకోకపోతే ఇంట్లో పిల్లలు తింటారు కదా అన్న ఆలోచనతోటి. ఆ 5 సంవత్సరాల వరకు ఈ ఆటో డ్రైవర్లు ఉంటారో తెలియదు, చనిపోతారో తెలియరు, ఈ ఆటో వాళ్ళు ఉంటారో కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏమున్నా కానీ ఆటోల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది, ఎవడు ఎక్కడం లేదు. ఈరోజు ఎట్లుందంటే ఆటో డ్రైవర్ పరిస్థితి, అడుక్కుంటే కూడా ఇష్టపడేవాడు లేడు. ఫ్రీ బస్సులు పెట్టారు కదా మేడం, అవి తీసేస్తే మా గవర్నమెంట్ న్యాయం చేసినట్టు అవుతుంది.